నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమితుడైన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేకంగా హాజరయ్యాడు సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలను బాలయ్య పెద్దగా పట్టించుకోడు. అందులోనూ చైర్మన్ పదవి మరీ అంత పెద్దది కాదు కూడా. అయినప్పటికీ బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. మరి దీని వెనుక కారణమేమిటి అంటే శ్రీనివాసులరెడ్డికి ఆ పదవి బాలయ్య సిఫార్సు మేరకు దక్కిందట. అందుకే నటసింహం ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. బాలయ్య సిఫార్సుతో దక్కిన పదవికి ఆయన సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని కోటంరెడ్డి ఆశించాడట. బాలయ్యను ప్రత్యేకంగా ఆహ్వానించాడట. ఈ నేపథ్యంలోనే బాలయ్య నెల్లూరు వెళ్లి కోటంరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మరి తెలుగుదేశంలో కొంతమంది కొన్ని పనుల విషయంలో బాలయ్యను ఆశ్రయిస్తున్నారు, ఆయన సిఫార్సుతో పనులు చేయించుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు కోటంరెడ్డి నియామకంతో అందరికీ అర్థమవుతుంది. ఇదివరకు కూడా మంత్రి పరిటాల సునీతను పదవి నుంచి తొలగించాలని బాబు భావించాడట. అప్పుడే బాలయ్య అడ్డుపడ్డాడని, సునీతను మంత్రి పదవి నుంచి తొలగించడానికి వీల్లేదని బాలయ్య వాదించాడనే అంటారు. బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన పరిటాల కుటుంబం బాలయ్యకు సన్నిహితంగా మెలుగుతోంది. ఆ సాన్నిధ్యంతోనే సునీత తరపున బాలయ్య మాట్లాడారట. మరి ఇప్పుడు బాలయ్య సిఫార్సులకు నామినేటెడ్ పదవులు కూడా దక్కుతున్నట్టున్నాయి. మొత్తానికి నందమూరి నటసింహం టీడీపీలో పవర్ సెంటర్ మారుతున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలయ్య కంటూ టీడీపీలో ప్రత్యేక వర్గం ఏర్పడుతోంది అనే మాట వినిపిస్తోంది. బాలయ్య వచ్చే ఎన్నికల్లో తన వర్గానికి టికెట్స్ ఇప్పించాలని లిస్ట్ రెడీ చేసుకున్నారట బాలయ్య. బాబుకు బాలయ్య పోటు తప్పదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.